మహిమ కలిగిన ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యూదా పుస్తకం 5వ వాక్యం వరకు 3వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు ఒకసారి మనం చదువుదాం. యూదా పుస్తకం పరిశుద్ధ గ్రంథం దయచేసి తెరవండి. యూదా పుస్తకం 3వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయవలెనని విశేషమైన ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని నేను మిమ్మలను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవాది దేవుని యొక్క కృపను దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తు ప్రభుల వారిని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినవారు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత కాలములో నాశనము చేసెను. మరియు ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతరముగా ఉంచబడెను. హల్లెలూయా. అసలు మన శిరస్సులు పైకెత్తుదాం. హల్లెలూయా. చదువబడిన వర్తమానములో కొన్ని విషయాలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దైవజనుడైన ఈ యూదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీద కన్నటువంటి మరియమ్మ గారి మరొక కుమారుడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా పుట్టిన తర్వాత మరియా యోసేపులకి మళ్ళీ కుమార్తెలు కన్నారు. ఆ కుమారులలో యాకోబు పత్రిక రాసిన వ్యక్తి ఒకరు. రెండవదిగా ఈ యూదా పుస్తకం రాసిన వ్యక్తి కూడా ఆయనే. ఈ యూదా సంఘానికి ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తు చేస్తుంటాడు. అయ్యా, మనందరము రేపు నిత్య మహిమలో పొందే రక్షణ ఆశీర్వాదం, పరలోకంలో మనం అనుభవించే ఒక గొప్ప మహిమ గురించి మీకు వ్రాయాలని అనుకున్నాను. వ్రాయడము అంటే అప్పటి దినాల్లో ప్రసంగం, సంఘాలు మందిరాలు ఆ దినాల్లో లేవు. దైవజనుడు ఆత్మచేత నింపబడి ఒక ఉత్తరం మీద ప్రసంగం రాస్తే ఆ ఉత్తరం అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ 4, అక్కడ 20, అక్కడ 30, ఏ గ్రామాలలో దేవుని నమ్మిన ప్రజలు ఉండేవారో అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళి వారందరూ ఒక చోట కూడుకున్నప్పుడు ఆ ఉత్తరాన్ని చదివేవాడు.
దైవజనుడు అనేక ప్రాంతాలకు తిరిగే అవకాశాలు వసతులు లేని కాలాలు కనుక ఆ పత్రిక ఆ ఊరిలో ఒకసారి చదివి అదే పత్రికను మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ చదివి అలా దేవుని సేవకుడు వర్తమానాన్ని పంపేవాడు. అందుకే దాన్ని పత్రిక అని బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రికలే ప్రసంగాలు, మ్యాగజిన్. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఆశ ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు రక్షణను గురించి, మనం రేపు పరలోకంలో పొందే ఆనందాన్ని గురించి చెప్పాలని అనుకుంటూను ఆశపడుతూ వచ్చాను. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్తమానం కాకుండా ప్రభు మనకిచ్చిన ఉపదేశం గురించి, ఈ అపోస్తుల ఉపదేశపు అనుభవాలను గురించి ప్రపంచంలో ప్రజల మధ్యలోకి ఈ ఉపదేశం, ఈ సత్యమైన బోధ వెళ్ళడానికి మనమందరం ప్రయాసపడాలని చెప్పవలసి వచ్చింది. కారణం, చాలామంది రహస్యంగా దుర్బోధలు చేస్తూ దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను, అవకాశాన్ని వారు వ్యర్థం చేసుకొని వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 3వ వాక్యం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. హల్లెలూయా. ఈ సంగతులన్నీ చెప్పి అంటాడు, చాలామంది దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకొని దేవుడిచ్చిన విలువైన అవకాశాలను, విలువలను వారికి వారే ఆ ఉన్నతమైన అనుభవాలలో నుండి పక్కకు జరిగి వారి జీవితాలను వారే పాడు చేసుకున్నారు. వారి గురించి వివరిస్తూ కింద రాస్తంటాడు, పరలోకంలో దేవదూతలను దేవుడు అద్భుతకరంగా సృష్టించాడు. కానీ తమ ప్రధానత్వాన్ని, తమ విలువను దేవుడు వారికి ఇచ్చిన ఔన్నత్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆ భాగ్యాన్ని వారే దాని విలువను గుర్తుపట్టక చేజేతులారా ఆ నిత్య మహిమ, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకొని శాపగ్రస్తులై చీకటి బిలాములో రేపు తీర్పు కొరకు వాళ్ళను దేవుడు భద్రం చేశాడు. నశించిపోతున్నటువంటి ప్రజలను, శ్రమలలో, బాధలలో, బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తుల్లో ఉన్న ప్రజలను నా దేవుడు విడిపించి 40 సంవత్సరాల ఆ కానాను యాత్రలో వారిని ఎంతో ప్రేమించినప్పటికీ మూర్ఖత్వంతో వాగ్దాన దేశానికి వెళ్లకుండా చేజేతులారా వారి జీవితాలలో వారే దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని పాడు చేసుకున్నారు అని చెప్పి అనేకుల గురించి అక్కడ వివరిస్తూ వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని పిలిచింది మధ్యలో వెళ్ళగొట్టడానికి కాదా? దేవుడు ఒక మనిషిని లోకంలో నుంచి దేవుని మందిరానికి తీసుకొచ్చి కొంతకాలం ఉంచుకొని, కొంతకాలం అయిన తర్వాత ఆ మందిరాన్ని లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి కొంతకాల పరిమాణం కొరకు, కొంతకాల ప్రయాణం కోసం దేవుడు ఎవరిని పిలువడు. దేవుడు నిన్ను వాడుకొని తన పని ఎల్లదీసుకునే అవసరత ఆయనకు లేదు. బాగా వినండి. దేవుడు ఈ భూమి మీద ఏదైనా పని చేసుకోవాలనుకుంటే, నా సహాయం ఆయనకు అవసరం ఉంది కనుక నన్ను పిలిచి పని ఒడ్డెక్కిన తర్వాత నన్ను తోసేసేటట్టు దేవుడు ప్రవర్తించాడు. దేవుడికి నేను లేకున్నా పని చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు అబ్రహాముకి ఈ రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగలడు. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక మనిషిని తన స్వార్థం కోసం వాడుకునే దేవుడు కాడు. దేవుడు మనకు కావాలి. మనము ఆయనకు, నువ్వు కాకపోతే ఇంకొకడు అవసరం, వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో 400 ఏళ్ళు బానిసత్వంలో భయంకరమైన సమస్యల్లో ఉన్న ప్రజలను ఒక దైవజనుని పంపి, మోషేను పంపి అద్భుతాలు చేసి, ఫరో అంతటి వాడికి భయభ్రాంతులు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, వారి ముందు అనేక అద్భుతాలు చేసి
వాళ్ళను ఆ అరణ్యంలో నడిపించుతూ దేవుడు ఆ మార్గ మధ్యంలోనే చంపి వాళ్ళ జీవితాలు ఎటుగాకుండా చేయాలని పిలవలేదు. వాళ్ళని పిలిచినప్పుడు ఏమనుకున్నాడు, ఏమని చెప్పాడంటే మోషేతో అంటాడు, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తున్నాను, నా ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, నా ప్రజలను విడిపించుటకును వారిని పాలు తేనెలు ప్రవహించు దేశములోకి నడిపించుటకును నేను నిన్ను పిలిచాను. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మన పిలుపు అమ్మా, మనల్ని దేవుడు పిలిచిన విధానం రెండు విధాలు. ఒకటి అంటాడు, ఐగుప్తులో నుండి నా బిడ్డల కన్నీళ్లు నేను తుడవడానికి వచ్చాను, ఆ ఫరో యొక్క బంధకాలలో నుండి విడిపించడానికి వచ్చాను నేను. ఇవి మొదటి అద్భుతం. అంటే ఒక వ్యక్తిగా నా దేవుడు మిమ్మల్నైనా నన్నైనా దేవుని ప్రశస్తమైన మందిరానికి ఎందుకు పిలిచాడో తెలుసా? జీవితాంతం నీ అప్పు, నీ అనారోగ్యం, నీ సమస్యలతోనే బ్రతికినంత కాలం అలాగే ఉంచడానికి దేవుడు పిలవలేదు. మనల్ని పిలిచినప్పుడే ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మోషే, నేను నిన్ను నా ప్రజల యొద్దకు పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాను అంటే నా ప్రజల కన్నీళ్లను నేను చూశాను. దేవుని నమ్మకమునిపై మన స్థితిని నా దేవుడు చూసి, నీ కన్నీళ్ళు, నీ బాధ, నువ్వు పడుతున్న ఆ భయానకమైన ఒత్తిడి చూసి దేవుడు మనల్ని పిలిచిన మొదటి కారణం ఏంటంటే మనలను ఆ బంధకాలలో నుంచి, ఐగుప్తు యొక్క శాపము నుండి, ఆ కన్నీటి అనుభవాలలో నుండి, ఆ బానిస బ్రతుకులో నుంచి, చాలని ఆహారము కొరత నుండి, ఎవడో మనకింత భిక్షమెత్తే బ్రతికే ఆ ఫరో యొక్క ఆధీనతలో నుండి విడిపించాలి. అది ఆయన మొదటి దర్శనం. ప్రభు మనల్ని పిలిచినప్పుడే నిర్ణయం చేసుకుంటాడు, నీ కష్టం, నీ కన్నీళ్ళు, నీ అప్పులు, నీ అనారోగ్యాలు, నీ కుటుంబ స్థితిగతులన్నీ తీర్చాలి అని అనుకున్నాడు. కనుకనే ఆయన పిలిచాడు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. పిలుపు యొక్క ఉద్దేశం మీరు ఆలోచించండి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఇంతకాలమైంది మందిరానికి వచ్చి, దేవుడు నా జీవితంలో ఏం చేయడం లేదు, నా బ్రతుకులో పెద్ద మార్పు ఏం రావడం లేదు, నా కష్టాలు, నా స్థితిగతులు పెద్ద మార్పు ఏం లేదు, ఇవే కష్టం, ఇవే గోస. కానీ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? ఇంకా మోషే ఐగుప్తుకు వెళ్ళలేదు. దైవజనుణ్ణి పిలుస్తున్నప్పుడే ఐగుప్తులో ఉన్న ప్రజలను ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఒక సేవకుడు ఈ పట్టణానికి రాకంటే ముందు సేవకుని ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అని అంటే, ఇక్కడ ఉన్న ప్రజల కోసం పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ప్రజల కోసం అంటాడు మోషేతో. అంటాడు, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. ఇప్పుడు మోషేను దేవుడు పంపడానికి, మోషే బతకడానికి కాదు, మోషే అభివృద్ధి పొంది పేరు ప్రఖ్యాతులు పొందడానికి కాదు, అసలు మోషే కోసం ఏమీ లేదు. మోషేను పంపుతున్న ఉద్దేశం ఎల్లా ప్రజల క్షేమం కోసమే. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాను, నా ప్రజల బాధను నేను చూశాను, వాళ్ళ కన్నీళ్ళను చూశాను, కనుక నువ్వు వెళ్ళి 2 పనులు చేయాలని నేను నిర్ణయం చేసుకున్నాను. ఏంటి? ఒకటి, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు నేను తుడవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని పిలిచినప్పుడే, దేవుడు తన మందిరానికి పిలిచినప్పుడే ఆయన నిర్ణయం ఏం చేశాడో తెలుసా? నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ కుటుంబం, నీ వ్యసనాలు, నీ రోగాలు, నీకు ఏ బంధకాల మధ్యలో ఉన్నావో అవి విడిపించాలని నిర్ణయం చేసుకునే ప్రభు నిన్ను పిలిచాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత 10 అద్భుతాలు చేయడానికి, ఫరోతో మాట్లాడడానికి టైం ఎలా పట్టిందో, నీ జీవితంలో దేవుడు ఒక ఘనమైన పని చేయడానికి కొంత సమయం తీసుకుంటాడు. అంతే తప్ప ఆయన చేయకుండా ఉండడు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. దేవుడు తన ప్రజలను మందిరానికి ఎందుకు పిలిచాడు? నువ్వు ఇక్కడికి పిలిచిన తర్వాత అవే రోగాలతో, అవే సమస్యలతో, అవే ఇబ్బందులతో నేను ఇక్కడ ఉంచడానికి ఆయన పిలవలేదు. పిలిచిన పిలుపులో మొదటి ఉద్దేశం, నా ప్రజల కన్నీళ్లను నేను చూశాను, వాళ్ళని కన్నీళ్ళ నుంచి, ఆ బంధకాలలో నుంచి నేను విడిపించడానికి వచ్చాను. 1. 2, కేవలం భూమి మీద నీ సమస్యలు తీర్చి, నీ బాధలు తీర్చి,
నీకున్న అనారోగ్యాలు తీర్చి, నీకున్న అప్పు బాధలు తీర్చి, నీకున్న సమస్యల నుంచి తీసి కాస్త నెమ్మదిగా నిన్ను ఉంచడం మాత్రమే కాదు, రెండవది ఆయన ఆలోచన ఏంటంటే నిన్ను ఆ ఘనమైన వాగ్దానము కలిగిన దేవుని రాజ్యములోకి నిన్ను నడిపించాలని అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కేవలం భూమి మీద నీ బాధ సాధకాలు తీసి విడిచిపెట్టే దేవుడు కాదు, శాశ్వతమైన రాజ్యం వరకు నిన్ను వెంబడించాలని, మార్గ మధ్యలో విడిచిపెట్టకూడదని, కేవలం నీ బాధ తీసేసి నీకు ఆయనకు ఒక బంధాన్ని ఇక తెంచుకునేటట్టు కాకుండా, ఈ భూమి మీద మాత్రమే కాక రేపు శాశ్వత రాజ్యమైన దేవుని రాజ్యములోకి చేరడానికి ఇశ్రాయేలుకు 40 ఏళ్ళు వాగ్దాన దేశంలో నడిపించినట్టుగా దేవుడు తన బిడ్డలను ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడ ఉండి అంతము వరకు మళ్ళీ నడిపించి రేపు శాశ్వత కాలమైన దేవుని రాజ్యములోకి నడిపించడానికి ఆయన మళ్ళీ పిలిచాడు. హల్లెలూయా. చదవమస్సారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట నీకు అర్థమైతే బాగా వినండి, ఈ దర్శనం మీకు అర్థమైతే మీరు 2 నిర్ణయాలు బలంగా చేసుకోవాలి. ఒకటి, ఒకరోజు ఖచ్చితంగా నా ప్రభు నాకు ప్రతి కన్నీళ్లను తుడుస్తాడు. ఖచ్చితంగా పిలిచినప్పుడే నిర్ణయం చేసుకున్నాడు ఆయన. 2, నేను అంతము వరకు ఆయన కృపలో వాగ్దాన భూమిలో అడుగు పెట్టేంత వరకు నేను ఆయనతో నడవాలి. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ మాకు చూపిస్తున్నాడు, అనేకులు ఐగుప్తు దేశములో నుండి పిలువబడినప్పటికీ, ఎర్ర సముద్రం దాటినప్పటికీ వాగ్దానాన్ని చేరలేకపోయారు. మార్గములలోనే వాళ్ళ యాత్ర ముగిసిపోయింది. దేవుని ఏర్పాటులో వాళ్ళు నిలబడలేకపోయారు. అందుకనే అక్కడ దైవజనుడు రాస్తూ అంటున్నాడు 5వ వాక్యంలో మళ్ళొకసారి, ఈ సంగతులన్నీ మీకు ముందే తెలిసినను నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాగా వినండి అమ్మా, ఈ సంగతులు మీకు ముందే తెలుసు. దేవుళ్ళు ఎదిగావు, వాక్యం కాస్త జ్ఞానం ఉంది, తెలుసు. 40 ఏళ్ల యాత్రలో లక్షలాది మంది ప్రజలు ఎర్ర సముద్రం దాటారు, కానీ వాగ్దాన భూమిలో కొద్దిమందే అడుగు పెట్టారు. మరి దేవుడు వాళ్ళందరినీ అడుగు పెట్టాలని అనుకున్నాడు, కానీ అందరూ అడుగు పెట్టలేకపోయారు. అలాగూ మధ్యలోనే వారి యాత్ర కొలాప్స్ అయింది కనుక, మధ్యంతరములోనే వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా వాళ్ళ యాత్ర పాడు చేసుకున్నారు కనుక, వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును వాళ్ళు స్థిరంగా ఉంచుకోలేదు కనుక, అంతము వరకు మీరు మీ ఏర్పాటును జాగ్రత్తగా కాపాడుకోండి. హల్లెలూయా. ఇదే వారు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీకు తెలుసు అయినా నేను మీకు గుర్తు చేస్తున్నాను. కారణం, చాలామంది ప్రజలు వస్తారు, అంతము వరకు దైవ దర్శనము కలిగి సాగేవారు కొద్దిమందే ఉంటారు. మార్గ మధ్యలోనే వాళ్ళ యాత్ర ముగించబడుతుంది. దేవుని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, మందిరాలను విడిచిపెట్టి, దైవ కృపను నిర్లక్ష్యం చేసి దేవునికి దూరమయ్యే ప్రజలు ఎంతోమంది ఉంటారు. అలాగూ మీరు ఉండకుండా ఏర్పాటును జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అంతము వరకు ఆ కృపలో మీరు నడవడానికి మీరు ప్రయాసపడండి. ఎక్కడ మీరు దారి తప్పిపోకుండా, ఎక్కడ దేవునికి దూరమైపోకుండా మీరు జాగ్రత్త పడాలి అని యూద సంఘానికి గుర్తు చేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇది సత్యం. పరలోకంలో దేవదూతలను తయారు చేసింది దేవుడు పాతాళంలో దయ్యాలుగా మారడానికి కాదు. దయ్యాలుగా మారడానికి చేశాడా? కాదు. చేసిన ఉద్దేశం వేరు, కానీ అవి వారి స్థానాన్ని అవి కాపాడుకోలేకపోయాయి. ప్రభు మనల్ని పిలిచాడు, మన సేవకు, మిమ్మల్ని దేవుని ప్రజలుగా ఆయన సన్నిధికి పిలిచాడు. ఈ పిలుపులో వాగ్దానం అనబడుతున్న నిత్య రాజ్యానికి చేరేంత వరకు జాగ్రత్తగా మన ఆత్మీయతను కాపాడుకుంటూ, దేవునికి నీకు ఎక్కడ ఎడబాటు కాకుండా నీ జీవితాన్ని నువ్వు ప్రభుతో ఒక అంటు కట్టుకొని అంతము వరకు ఇక్కడ ఊపిరి విడిచి రేపు నీ వాగ్దాన దేశమైన నిత్య రాజ్యంలో నువ్వు కళ్ళు తెరిసేంత వరకు నీ యాత్రను కొనసాగించాలి. హల్లెలూయా.
చబాలిస్తారు హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు ఆ ప్రజలు పాడయ్యారు? ఎందుకు దేవుణ్ణి నమ్మిన ప్రజలు మధ్యలో దేవునికి దూరం అవుతున్నారు? ఇది ఆ కాలంలో నుంచి పరలోకంలో దేవదూతలు దురాత్మలుగా మారిన ఆ కాలం మొదలుకొని ఐగుప్తులో నుండి బయటకు వెళ్ళిన ఇశ్రాయేలు కాలం వరకు కూడా, అది మొదలుకొని నేటి కాలం వరకు కూడా చాలామంది ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు, కొంతకాలం బాగానే సాగుతారు. తర్వాత దేవుణ్ణి, సంఘాన్ని, దైవికమైన అనుభవాలను విడిచిపెట్టిన ప్రజలు లోకంలో ఎంతోమంది ఉంటారు. కారణాలు ఎన్నో చెప్తారు. వాళ్ళు మాకు ఫలానా సమస్య చెప్తారు. చాలామంది దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన ప్రజలు కూడా ఉంటారు. ఒకప్పుడు మందిరానికి వెళ్ళిన వారు, ఒకప్పుడు బాప్తిస్మం రక్షణ పొందిన వారు, కొంతకాలము దేవుని సముఖంలో ఆత్మ నింపుదల పొందుకొని దేవునితో సాగిన ప్రజలు. కాలాలు సాగిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ వెనక వచ్చినటువంటి లోకంలోకి వెళ్ళిపోతూనే వస్తున్నారు చాలామంది. అది కొత్తేం కాదు. దాని గురించి పరిశుద్ధ గ్రంథం చాలాసార్లు చెప్పింది. అందుకే దైవజనుడైన అదే పేతురు పుస్తకంలో రాస్తాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్టుగా చాలామంది ప్రజలు ఎక్కడి నుంచి విడిచిపెట్టుకొని వచ్చాము, ఏ శాపగ్రస్తమైన అనుభవాన్ని విడిచిపెట్టుకొని వచ్చామో, మళ్ళీ కొంతకాలం తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించి దేవునిలో ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా చలామణైన తర్వాత మళ్ళీ లోకములోకి వెళ్ళి లోకములో నశించిపోయి మళ్ళీ అదే పాత జీవితం చేసేవారు ఆ కాలంలో నుంచి ఉన్నారు. నేటి కాలంలో కూడా అలా జరుగుతూనే ఉంది. హల్లెలూయా. అలాంటి ప్రజలు కనబడతారు, అక్కడక్కడ కనబడతారు. వాళ్ళు అంటారు, మేము కూడా చర్చికి పోయేవాళ్ళమండి, ఒకప్పుడు మేము కూడా కొన్ని దినాలు మందిరానికి వెళ్ళాం, కానీ మళ్ళీ మానేసుకున్నాం అని అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి దూరమైన ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి? వాళ్ళు అలా వెనకకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అన్న విషయాలను ఒక 2-3 విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. అవి మనల్ని తిరిగి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, దేవుడు మిమ్మల్నైనా నన్నైనా ప్రపంచంలో ఉన్న ఏ దేవుని బిడ్డనైనా పిలిచింది ఒకటి, నీ ప్రతి కన్నీళ్ళు తుడవడానికి, 2 నిన్ను మహోత్తరమైన ఆ రాజ్యంలో నిలబెట్టడానికి. చెప్పండి, ఒకటేంటి? ప్రతి కన్నీళ్లను తుడవడానికి. నేను ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల కన్నీళ్లను చూశాను, చూసి ఏం చేస్తున్నాను? నిన్ను పంపిస్తున్నాను సేవకి, నువ్వు వెళితే నీ ద్వారా వాళ్ళ కన్నీళ్ళు తుడవబడతాయి, బంధకాలు తెంచబడతాయి, బానిసత్వం విడుదలవుతుంది. అది మాత్రమే చేసి అట్లనే ఐగుప్తులో ఉంచడం నా ఇష్టం కాదు. వాళ్ళను మహిమ కలిగిన వాగ్దానములోకి నడిపించాలి. హల్లెలూయా. కనుక ఈ 2 ప్రమాణాలు అనాదిలో నుంచి నేటి వరకు ఆయన చేత పిలువబడిన తన ప్రజలందరి మీద నా ప్రభు అదే ఆలోచన, అదే తలంపు కలిగి ఉన్నాడు. అది మీ పట్లైనా నా పట్లైనా. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. ఎందుకు మళ్ళీ మార్గ మధ్యంలోనే లక్షల మంది నాశనం అయ్యారు? ఎందుకు పరలోకంలో దేవదూతలు పాతాళంలో దయ్యాలుగా మారాయి? కారణం ఏంటి? దేవుడు ఎప్పుడు కాదు, ఆ వ్యక్తిత్వ జీవితాల లోపమే. ఒక విషయం చెప్తాను, వినండి. దేవుడు తనకిష్టమైన వారిని తనకు సేవకు పిలుచుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. అందులో 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడు, రేపు ఆడు నాకు ఏం చేస్తాడు, ఇది నిజంగా దేవుడు ఎరిగినవాడు. తెలుసా తెలియదా? ఆయన పిలిచినప్పుడు తెలుసా తెలియదా? అమ్మ తెలుసా తెలియదా? తెలుసు. ఈ మనిషి రేపు నన్ను అప్పగిస్తాడు, ఈ మనిషి రేపు నన్ను 30 వెండి నాణాలకు అమ్ముకుంటాడు, నన్ను సిలువకు అప్పగించేది ఈయనే అని ప్రభువుకు తెలుసు. ఆయన పిలిచాడు.
3.5 ఏళ్ళు తన సేవలో పెట్టుకున్నాడు. వాడు తరచుగా దొంగతనం చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఏ రోజు దేవుడు అతన్ని తోసేయడానికి ప్రయత్నం చేయలేదు. యూదా, నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు సెట్ కావో, నువ్వు మంచోడివి కాదు అని అనలేదు. 3.5 సంవత్సరాలు వాడి స్వభావం మంచిది కాకపోయినా, వాడు తరచుగా కానుకలు దొంగతనం చేస్తూ వచ్చిన ప్రభు ఏమనలే. ఆయన చివరికి ప్రభు భోజన సంస్కారం ఇస్తుంటాడు, యూదా నువ్వు చేయాల్సిందేదో చేయిపో అని అంటాడే తప్ప నువ్వు నా దగ్గరికి రాకు, నా సన్నిధిలో నువ్వు ఉండకు అని ఎప్పుడు అనలేదు. యూదా తనకు తానుగా దూరం అయ్యాడు, తనకు తానుగా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? తనకు ప్రాణహాని కలగజేసే వాడిని కూడా నా దేవుడు మార్చుకోవడానికి అవకాశం ఇస్తూనే వచ్చాడు తప్ప ఎవడిని త్రోసివేయలేదు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో రాస్తాడు, దినమెల్లా తన 2 చేతులు చాచి లోబడ నల్లని ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇకనైనా మారుతాడు, ఇకనైనా మారుతాడు, ఇకనైనా మార్చుకుంటాడని నా ప్రభు మనల్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప త్రోసివేసడానికి ఏ రోజు అనాదిలో నుంచి ఇప్పటి వరకు ఎవడిని నా ప్రభు తోసేయలేదు. ఎవడైనా మందిరాన్ని విడిచాడా, ఎవడైనా దేవుణ్ణి విడిచాడా అంటే వాడే కారకుడు తప్ప దేవుడు ముమ్మాటికి ఎప్పుడు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఒక అద్భుతమైన కెరూబుగా చేశాడు. జ్ఞానం, సౌందర్యం, అద్భుతమైనటువంటి వరములతో ఒక దేవదూతను చేశాడు దేవుడు. వరం ఇవ్వడం దేవుని తప్ప? అందంగా, సౌందర్యంగా, జ్ఞానంగా తయారు చేయడం దేవుని తప్పు కాదే. దేవుడు అద్భుతకరంగా సృష్టించాడు, ఏదేనులో పెట్టాడు, మండుతున్న రాళ్ల మధ్యలో నడిచే అభిషేకం ఇచ్చాడు. తను సృష్టించిన యావత్ పరలోక సామ్రాజ్యంలో ఒక సౌందర్యానికి మాదిరిగా, జ్ఞానానికి మాదిరిగా లూసిఫర్ను దేవుడు చేశాడు. ఆరాధించే వైభవాన్ని ఇచ్చాడు, తనను మనసారా స్తుతించే వైభవాన్ని ఇచ్చాడు. దేవదూతలందరికీ ఒక ప్రధానిగా చేశాడు. దేవుడు ప్రేమించాడు, చేశాడు. కానీ కొంతకాలానికి ఆ దూత ఒక దురాత్మగా మారడానికి గల కారణం ఏంటి అని అంటే మనం అక్కడ చదువుదాం. యెహెజ్కేలు పుస్తకం 28వ అధ్యాయం చదువుతావా? 12వ వాక్యం నుంచి. నరపుత్రుడా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల ఇదిగో దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యమును గోమేధికము నీవు అలంకరించబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఇదిగో గొప్ప అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే ఆశ్రయముగా నీవు నాకు ఉండడానికే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. 17వ వాక్యం చదువు. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును నీవే చెరుపుకొంటివి. కావున నేను నిన్ను
నేలకు పడవేశాను. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. 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 అర్థమవుతుందండి? 14వ వాక్యం ఒకసారి ఇంగ్లీష్లో చదువు మాట. హల్లెలూయా. అసలు చేతుల గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కెరూబు ఒక లూసిఫర్, దాని సామర్థ్యం అంతింత కాదు. దేవుడు దాన్ని ఒక సాధారణంగా చేయలేదు, ఒక ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఒక ప్రధాన దూత పరలోకంలోనే. అది సృష్టించబడ్డప్పుడట పిల్లల గ్రోవులు వాయించే వారిని దేవుడు నియమించాడట. అంటే అర్థమైందంటే క్లాప్స్ కొట్టేవారు తయారయ్యారు. అది క్రియేట్ చేసినప్పుడు అందరూ దాన్ని చూసి విచిత్రపోతున్నారు. దాని అందం వేరు, దాని సౌందర్యం వేరు, దానికి ఇచ్చిన జ్ఞానం వేరు. దేవుని పర్వతం దగ్గర ఉంది. ఒక ఉన్నత స్థానం ఇచ్చాడు దేవుడు. ఒక ఆశ్రయముగా, సహకారిగా ఉండడానికే దేవుడు తనను నియమించాడు. ఒక అద్భుతమైన రీతిలో దేవుడు ఆ కెరూబును సృష్టించాడు. కానీ కొంతకాలానికి బైబిల్ చెప్తుంది, కెరూబు నేను ఇంత సౌందర్యంగా నేను సృష్టించిన తర్వాత నువ్వు ఎలా మారావు అంటే, నీ సౌందర్యాన్ని చూసి నువ్వు పాడు చేసుకున్నావు. నీ జ్ఞానాన్ని నువ్వే చెరుపుకున్నావు. నీ విస్తారమైన నీకున్న బాధ్యతలను బట్టి నిన్ను నీవే గర్వం తెచ్చుకొని నీ జీవితాన్ని శాపకరంగా మార్చుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన నీవు నేల మట్టుకు దిగజారిపోయి ఒక శాపగ్రస్తమైన దురాత్మగా నువ్వు మారిపోయావు. హల్లెలూయా. చదమగడి హల్లెలూయా. దురాత్మగా ఉండడానికి దేవుడు దాన్ని చేశాడా? ఒక అద్భుతమైన దేవదూతగా ఉండడానికి చేశాడా అని అంటే దేవదూతగా ఉండడానికి చేశాడు. మరి ఎందుకు దురాత్మగా మారింది? దానికి దేవుని ప్రమేయం ఏమి లేదు. దేవదూత అంతరంగంలో గర్వము తెచ్చుకొని, గర్వం అంటే అర్థం ఏంటి? మొదటిగా మన జీవితం, మన స్థానాన్ని మన విలువను, మనకిచ్చిన దేవుడి కృపను పాడు చేసుకునే అనుభవం గర్వం. ఎప్పుడైతే ఒక మనిషి అంతరంగంలో గర్వం ప్రవేశిస్తాదో, పాపములన్నిటికల్లా చాలా టాప్ పాపం ఏంటయ్యా అంటే గర్వం. చెప్పండి ఏంటి? చెప్పండి కదా ఏంటి? పాపంలోకెల్లా చాలా భయంకరమైన పాపం. అది అదృశ్యంగా ఉంటుంది, కనబడదు. వ్యభిచారం, త్రాగుబోతుతనం, తిరుగుబోతుతనం, ఇవన్నీ సకల దుర్నీతి పాపమే. కానీ భయానకమైనటువంటి ఒక మనిషిని చేతులను సర్వనాశనం చేసేది ఏంటయ్యా అని అంటే అహంకారం. అందుకని చూడండి, మనిషికి తెలియకుండానే తనలో ఏమన్నా స్కిల్స్ ఉన్నాయంటే తెలియని అహం ఆ మనిషి గుండెల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. నేను మామూలుని కాదు కదా, నా వరం వేరు కదా, నా టాలెంట్ వేరు కదా, నేను లేకపోతే అక్కడ ఏం జరగదు. అందుకే తెలియకుండా సంఘ వ్యవస్థలో బాగా వినండి. అందుకే దైవజనులైన రాజశేఖర అయ్య గారు ఒకరోజు ఒక వర్తమానం చెప్తాను. ఏమంటారంటే, ఉప్పెన ఒక సముద్రంలో అలా లేచి కొడతాది చూడండి, ఒక సునామీ వచ్చినట్టు. కొంతమంది సేవకులు ఒక ఎగిసి పడిన కెరటములాగా అట్లా లేచారు. ఒక్కసారి
టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సేవ, సంఘం, అతని స్థాయి ఎక్కడో వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ పడ్డాడంటే ఆ మనిషి ఎక్కడున్నాడో అసలు ఎవరికి తెలియదు. కారణం, ఎగిసింది కానీ కాపాడుకోలేక పోయారు. గర్వం చాలా మనిషిని ప్రమాదంలోకి నడుతుంది. అందుకనే పడిపోవటకు ముందు అహంకారమైన మనసు వస్తుంది అని చెప్పినట్టుగా సంఘాలలో, సేవకులలో అదృశ్యంగా భయంకరంగా పనిచేసే ఒక పాపం ఉంటుంది. అదే అహంకారం. హల్లెలూయా. అహంకారం ఎలా పనిచేస్తుంది అని అంటే, అది ఎప్పుడు నిన్ను నీవు చూసుకోవడానికి నేర్పిస్తుంది. నువ్వు మామూలుడివి కాదు, నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు వేరు, నీ బలం వేరు, నీ జ్ఞానం వేరు, నువ్వు లేకపోతే అక్కడ ఏం నడవదు అన్నట్టుగా, ప్రజలు నిన్ను పొగడేటట్టుగా, నువ్వు మామూలు మనిషివి కాదు అన్నట్టుగా నిన్ను నీవుగా ఎక్స్ట్రాడినరీగా ఆలోచించుకొని నీ అందమును, నీ సౌందర్యమును, నీ జ్ఞానమును, నీ స్కిల్స్ను నువ్వు చూసుకునేటట్టుగా చేసి నీ జీవితాన్ని నువ్వు చేతులారా చెరిపివేసుకునేటట్టు చేస్తుంది సాతాను. హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిని మహిమలో చేర్చడానికే పిలిచాడు. ఎందుకు మార్గ మధ్యలోనే కొంతమంది కొట్టుకపోయారు అని అంటే, మొదటిది అహంకారం. వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారా పనులు జరిగాయి. ఇప్పుడు దేవుడు దేవదూతకు అంత జ్ఞానం, అంత తెలివి, అంత అద్భుతమైన వరం అభిషేకించినప్పుడు దాని ద్వారా పని కూడా అంత అయి ఉంటుందా లేదా? అంత అయి ఉంటుందా లేదా? అంత పనుంది కనుకనే అంత ఆర్డినేషన్ చేశాడు దేవుడు. దాని ద్వారా అంత విలువైన పనులు జరిగేటి ఉన్నాయి కనుకనే దేవుడు తనకి అంత అభిషేకం ఇచ్చాడు. కానీ నాకు ఇంత అభిషేకం ఇచ్చాడు, నాకు ఇంత విలువ దొరికింది, నేను బాధ్యతగా పనిచేయాలనుకోవలసిన కెరూబు తన జ్ఞానం, తన సౌందర్యం, తన అభిషేకాన్ని చూసుకొని మురిసిపోయి తన జీవితాన్ని చేతులారా చెరిపేసుకుంది. కొంతమందికి దేవుడు తన సంఘంలో విలువగా వాడుకుంటాడు. సేవకుల దగ్గరనైనా, మందిరంలోనైనా వారికి ఒక గౌరవాన్ని దేవుడు ఇస్తాడు. వాళ్ళ ద్వారా సేవ జరుగుతుంది, వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మల రక్షణలోకి వస్తాయి, వాళ్ళ ద్వారా దేవుని సంఘాలు ఆకలి తీర్చబడతాయి, వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అన్నిటికీ ఒక ఆశీర్వాదకరంగా కొద్ది మందిని దేవుడు వాడుకుంటాడు. కురిపిస్తాడు దేవుడు. వాళ్ళ ద్వారా పని జరుగుతుంది దేవుని మందిరంలో. వారు కొంతకాలం తర్వాత మా ద్వారా ఇన్ని పనులు అవుతున్నాయని చెప్పి, మా ద్వారా ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయని చెప్పి తెలియని ఒక అహంకారం వారి అంతరంగములో చొరబడి, మేమేమి చేసినా ఎవరు ఏమనరు, మేము ఏమి అన్నా సేవకులు మమ్మల్ని ఏమనరు. కారణం, మేము లేకపోతే అక్కడ ఏమి నడవదు, మేమే సర్వం, మేమే కర్త కర్మ, మాలాగా చేసేవాడు ఎవడున్నాడని ఒక తెలియని అహం ఆ అంతరంగంలో చొరబడి నెమ్మదిగా వాళ్ళ పరివర్తన, వారి ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ తీరు నెమ్మదిగా మారుతూ గర్వముతో కొద్ది రోజుల తర్వాత దేవుని సన్నిధానములో నుంచి పూర్తిగా దూరమై భ్రష్టులుగా మారి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు ఒక కామెంట్ చేస్తారు. ఏంటనంటే, మమ్ములను వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఇది కెరూబు, ఇది లూసిఫర్ దేవదూత. అందం, జ్ఞానం, సౌందర్యం, అభిషేకం అన్నీ ఇచ్చి దేవుడు తన సన్నిధిలో ఆ మహిమ కలిగిన సియోను కొండ దగ్గర, పర్వతం దగ్గర పెట్టుకున్నాడు. తనకెన్నో బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు చేయగలుగుటకు జ్ఞానం, తెలివి, అభిషేకం అన్నీ ఆయన ఇచ్చినే. ఇప్పుడు కొంతకాలం బాగానే వాడబడింది. కొంతకాలం వాడబడి దీనికి ఈ దేవదూత వీడు ఏం చేశాడంటే, ఇంత పని అవుతుంది, నేను చాలా గొప్పోణ్ణి అని వాడికి వాడే గర్వం తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఈ లూసిఫర్ను పాతాళంలో పడేశాడు. ఇప్పుడు ఇది ఒక దురాత్మగా తిరుగుతుంది. ఈ దయ్యం నన్ను ఇంతకాలం దేవుడు బాగానే వాడుకున్నాడు, అవసరం అయిపోయిన తర్వాత నన్ను పడేశాడు అని అంటే ఏమైనా న్యాయం ఉందా? అసలు నేను వాడుకోవడానికి శక్తి ఇచ్చిందే దేవుడు, వాడుకోవడానికి అవకాశం ఇచ్చిందే దేవుడు, వాడుకోవడానికి కావలసిన అభిషేకం ఇచ్చిందే దేవుడు. ఎప్పుడు వాడబడాలని ఆయన అనుకున్నాడు. నీవే కదా నీ జీవితం నువ్వు పాడు చేసుకున్నావు.
అంటే ఈరోజు సమాజంలో ప్రజలు కొంతకాలం వాడబడిన తర్వాత ఎందుకు వాళ్ళు లోకంలోకి వెళ్ళి మమ్మల్ని వాడుకున్నారు, అవసరం తీరిపోయింది, మమ్మల్ని పడేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీరు ఎప్పుడు చచ్చిపోయేదా గుండెలో పెట్టుకోండి. దేవుడు తన అవసరము కొరకు మనుషులను వాడుకునేవాడు కాదు. హల్లెలూయా, చదవమగటి హల్లెలూయా. తన అవసరత కొరకు ఆయన ఆరాధించడానికి నన్ను పుట్టించాడు అని అనుకున్నాం. ఆయనకు ఆరాధించేవారు లేరా పరలోకంలో? లేరా? ఎంతసేపు ఆరాధన చేస్తాం? అర్ధగంట చేస్తే దమ్ము వస్తుంది, అర్ధగంట సేపు పాట పాడితే దమ్ము వస్తుంది. కానీ పరలోకంలో 24 గంటలు పరిశుద్ధుడు 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 అని దీవారాత్రం స్తుతించే ఆరాధించే దేవదూతలు ఉన్నారు. నాకు ఎవరు లేడురా బాబు ఆరాధించడానికి, నువ్వు బాగా పాడతావు నాయన అని పుట్టించాడు మమ్మల్ని? కాదు. ఆయనకు ఏదో అవసరత ఉందని, ఆ అవసరత మనమేదో తీర్చగలిగే సామర్థ్యము కలిగిన వారమని మనలను ఆయన పిలుచుకోలేదు. హల్లెలూయా. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అవసరత నాకు నిండు 100 ఏళ్ళు 100కి 100 రూపాయలు నాకు ఆయన కావాలి. నేను ఆయనకు అవసరం పెద్దగా ఏమీ లేదు. నాలాంటి 1000 మందిని ఆయన పుట్టించుకోగలడు. కనుక నన్ను వాడుకున్నాడు, దేవుని సేవలో నన్ను వాడుకొని విడిచిపెట్టారు అన్న మాట, అది చాలా బలహీనమైన అజ్ఞానం కలిగిన మాట. నిన్ను వాడుకొని మందిరం కట్టే అవసరం ఏమీ లేదు. సర్వ జగత్తును నోటి మాటతో సృష్టించగలిగిన వాడు, ఆయన కార్యాలు చేసుకోవడానికి ఎవరితోనైనా నా దేవుడు మాట్లాడగలడు. హల్లెలూయా. ఒక రాయి దగ్గరికి వెళ్ళి అంటాడు, మోషే నువ్వు వెళ్ళు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది. ఒక నిర్జీవము కలిగిన బండతో మాట్లాడిచి ఆ బండలో నుంచి లక్షలాది మంది ప్రజలకు దాహము తీర్చగలిగే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఏదో మనం బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళమని నేనేదో వాడుకొని ఇక నువ్వు బాగా అలసిపోయావని, ఇక ఆయన పని అయిపోయిందని ఇక నేను తోసేస్తాడా? ఇది మన అజ్ఞానం కాకపోతే చాలామంది అంటాం నన్ను వాడుకున్నారు. బుద్ధి జ్ఞానం లేని ఉన్నవాడు ఎవడట్లా మాట్లాడాడు? చాలా అయిపోయిందే అనుకో, ఇప్పుడు దేవుని పని లేదా? ఇక అయిపోయిందా పని? కాదు. కెరూబు పతనం కావడానికి అహంకారమే కారణం. అందుకనే మన ప్రణాళిక, మన దర్శనం యొద్దకు చేరకుండా మనల్ని మధ్యాంతరమే జీవితాలు పతనం చేసే అనుభవంలో ఒకటి అహంకారము. హల్లెలూయా. అందుకే అహంకారం వచ్చినప్పుడు మందిరాలను ప్రజలు విడిచిపెడతారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, గర్వం వచ్చేస్తారు. నువ్వు కాకపోతే మాకు ఇంకొకడని అంటారు, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం అని అంటారు, నువ్వు కాకపోతే దూసరా అంటాడు. ఇంత గర్వంగా ఎందుకు మాట్లాడుతున్నాడు మనిషి అంటే గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. అందుకే అతని జీవితం పతన స్థాయిలోకి వెళ్ళిపోతాయి. రెండవదిగా, ఒక మనిషి తన సామర్థ్యంలో నిలబడకుండా పాడు చేసుకోవడానికి రెండవ కారణం, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, జాగ్రత్తగా వినండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము అన్న చనిపోయాడు, అతనికి ఒక కొడుకున్నాడు, అతని పేరే లోతు. అన్న కొడుకు లోతును చిన్నోడు కనుక, చిన్నాయన నేను నీతో పాటు వస్తానంటే సరే రా అని తీసుకెళ్ళాడు. లోతును దేవుడు పిలవలేదు. అబ్రహాముకు పిలుపు ఉంది, నీ బంధువులను నీ చుట్టాలను విడిచిపెట్టాను అన్నాడు దేవుడు. అయినా లోతు అబ్రహాముతో కలిసి వచ్చాడు. అబ్రహాముతో కలిసి వచ్చిన లోతుకు దేవుడు లోతును కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాముతో దూరమైపోయి సొదొమ గొమొర్రా అనబడుతున్న ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు. భార్య, పిల్లలు, కుటుంబం, 2 ఆడపిల్లలు, కుటుంబం బాగానే ఉంది. కొంతకాలం తర్వాత దేవుడు అబ్రహాం దగ్గరికి చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా పాపం భయంకరంగా మారింది, నేను ఆ పట్టణాన్ని పూర్తిగా కాల్చివేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడు, ప్రభువా అక్కడ నీతిమంతులు ఎవరైనా లేరా అంటే ఇతడి ధ్యాస అంతా ఎవరి మీద? తన అన్న కొడుకున్నాడు, అక్కడ తన అన్న కుమారుడు ఉన్నాడు, లోతున్నాడు. ఆ పట్టణంలో ఈయన కూడా నశించిపోతాడని బాధ, ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహామును బట్టి
దేవుడు లోతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో రేపు ఉదయం ఈ పట్టణాన్ని కాల్చివేయబోతున్నాను. నీవు, నీ భార్య, నీ పిల్లలు, ఇంకా నీ బంధువులు ఎవరైనా ఉన్నారా, అందరిని పిలుచుకో, ఈ ఊరిని విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపోండి. రాత్రి ఉదయం తెల్లవారే లోపే నేను ఈ ఊరిని కాల్చివేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఇప్పుడు బాగా వినండి. ఆ పట్టణంలో రాజు ఉన్నాడు, సొదొమ గొమొర్రాకు రాజు ఉన్నాడు. అంటే అర్థమైంది, అది చాలా చిన్న పట్టణమేమి కాదు, ఒక 10-15 ఇండ్లు కలిగిన ఒక కుగ్రామము కాదు, అదొక మహానగరం. దానికి ఒక రాజు ఉన్నాడు. అంటే లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఆ లక్షలాది మంది ప్రజలలో ఎవరికి లేని అవకాశం ఎవరికి దొరికింది అని అంటే లోతుకు దొరికింది. అందరూ రేపు తెల్లారి అగ్నిలో కాలి నాశనం అయిపోవలసిన ఆ సమయంలో ఈ మనిషి కూడా అందులో నాశనం కాకుండా దేవుని కృప ఆ లోతు దగ్గరికి వచ్చి, తన ఇంటిలోకి వచ్చి తన చేయి పట్టుకొని ఉదయకాలం తన ఊర్లో నుంచి తనను బయటకి తీసుకొని పోయాడు. దేవుడు తీసుకొని పోయాడు. అయినా కొంతకాలం తర్వాత లోతుతో దేవుడు అంటాడు, లోతు అక్కడ ఒక పర్వతం ఉంది, బాగా వినండి. ఆ పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో త్వరగా. నువ్వు పర్వతం చేరేంత వరకు నేను మౌనంగా ఉంటా. నువ్వు త్వరగా పర్వతం దగ్గరికి వెళ్ళు. నువ్వు అలా చేరడమే ఆలస్యం, నేను ఆకాశంలో నుంచి అగ్గి కురిపిస్తా, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్తే లోతు అంటాడు, అయ్యా నేను పర్వతం దగ్గరికి వెళ్ళలేను, కానీ నేను ఇక్కడ ఒక ఊరు కనపడుతుంది, ఆ ఊరిలోకి వెళ్తా అని అంటాడు. అర్థమేంటో తెలుసా? ఆ ఊరు కూడా ఆల్రెడీ సొదొమ గొమొర్రా కాలిపోయే ప్లాన్లో ఆ ఊరు కూడా ఉంది. కానీ ఈ మనిషి ఆ ఊరికి పోతా అంటాడు. సరే నిన్ను బట్టి నేను ఆ ఊరికి ఏం చేయ, కానీ నువ్వు వెళ్ళు అని అంటాడు. ఊర్లోకి వెళ్ళాడు. కొంతకాలం మళ్ళీ ఇబ్బంది అయింది, మళ్ళీ పర్వతం దగ్గరికి రానే వచ్చాడు. మనకు తెలిసిన సత్యమా, ఆ సొదొమ గొమొర్రా మీద భయంకరమైన అగ్ని గంధకాలు కాల్చబడ్డారు. దేశమంతా నాశనం అయిపోయి మట్టికి మన బూడిదైపోయారు. ఆ బూడిదలో కాలిపోకుండా లోతును దేవుడు విడిపిస్తే ఆయన జీవితం ఏమైనా బాగు చేసుకున్నాడా అని అంటే ఏం బాగు చేసుకోవాలి. మళ్ళీ గదే శాపగ్రస్తమైన జీవితం చేసి తన భార్య వెనక తిరిగి చచ్చిపోయింది. తన పిల్లలతో భ్రష్టులైపోయి పిల్లలు పాడైపోయారు. కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఎందుకు? దేవుడు అతన్ని కాపాడిన విధానాన్ని అతడు కాపాడుకోలేకపోయాడు. దేవుడు అతన్ని పిలిచింది తన పిల్లలతో అక్రమంగా బ్రతికి నాశనం కావడానికి పిలవలేదు. ఆ సొదొమలో నాశనం కావలసిన లోతును దేవుడు ప్రేమించి పిలిచినప్పుడే అతన్ని బాగుండాలని ఆశపడ్డాడు కనుకనే పిలిచాడు. కానీ కొంతకాలానికి లోతు తన జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. అలా నాశనం కావడానికి కారణాలు 2. ఒకటి, అతడు అబ్రహాము యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధుల సహవాసం. మొదటిగా ఒక జీవితం పతనం కావడానికి మొదటి కారణం అహంకారం అయితే, రెండవదిగా ఒక దేవుని బిడ్డగా దేవుడు నీకు ఇచ్చిన సంఘ సహవాసం, సేవకుల సహవాసం నువ్వెప్పుడు కాపాడుకోవాలి. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. చవాలుషర్గా హల్లెలూయా. సహవాసం లేదు. 24 గంటలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నప్పుడు అంత దూరంలో తన చిన్నాయన అనబడుతున్న అబ్రహాము కూడా ఉన్నాడు కదా, అతని దగ్గరికి పోవచ్చు కదేనా, అతని దగ్గరికి పోలే. అంటాడు, నేను ఈ ఊరికి వెళ్తాను. ఇంకా అతని మైండ్ అంతా సొదొమ ప్రజల మీదే ఉంది తప్ప పరిశుద్ధులు దేవుని సేవకుడుగా పిలువబడి దేవుని కృపలో బ్రతుకుతున్న అబ్రహాము దగ్గరికి వెళ్దాం, అక్కడ నాకు క్షేమం ఉంటుంది అన్న ఆశ ఈ మనిషికి లేదు. అట్లా అని చెప్పేసి ఈ పర్వతం దగ్గరికి వెళ్ళు అని దేవుడు ఒక ప్రాంతాన్ని చూపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళాడు, తనకు నచ్చిన స్థలానికి వెళ్తానంటాడు. అందుకే దైవజనులు మాకు సేవ నేర్పిస్తున్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుడు పొమ్మన్న స్థలానికి వెళ్ళు, అక్కడ దేవుడు నీతో ఉంటాడు. దేవుడు పొమ్మన్న స్థలానికి వెళ్ళు, అక్కడ దేవుడు నీతో ఉంటాడు. నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్తే బాగుంటుంది, కానీ దేవుడు అక్కడ నీతో ఉండడు. హల్లెలూయా. చేదమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్నెక్కడికి పొమ్మంటున్నాడు, నిన్నెక్కడ ఉంచాడు. నేను ఒక మందిరానికి పిలిచాడు కదా, ఒక మందిర సహవాసంలో పిలిచాడు కదా.
ఇప్పుడు నీకు నచ్చినట్టుగా మరొక సహవాసాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు అని అంటే అది నీ పతనానికి మూలమవుతుంది. అది దేవుడు అంటున్న లోతు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు, బాగుంటావు. లేదు లేదయ్యా, నేను ఈ స్థలానికి వెళ్తాను అంటే సొంత చాయిస్, మన సొంత అభిప్రాయాలు, మనకు నచ్చినట్టుగా మనం చాయిస్ చేసుకోవడం మన జీవితంలో పడిపోవడానికి, ఓడిపోవడానికి రెండవ కారణంగా మిగిలిపోతుంది. దేవుడేమో అటెళ్ళమంటాడు, ఈ మనిషి ఎటు వెళ్తానంటాడు. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది ఈ మందిరం కాకపోతే నాకు మరొక మందిరం లేదా, నువ్వు రాకముందే ఈ రోజున మందిరాలన్నీ ఉన్నాయి, ఎవరు చెప్పలేవని. మళ్ళీ దేవుడు నీకు ఆ మందిరానికి పంపలేదే, దేవుడు నాకు ఆ మందిరానికి పంపలేదే. అంటే దేవుడు నిర్ణయించిన చోటు ఇది అని నీకు అర్థమైనప్పుడు ఆ స్థలంలో నువ్వు నిలబడాలి. లోతు వెతుక్కున్నట్టుగా మనకు నచ్చినట్టుగా స్థలాలను మనం ఎప్పుడైతే వెతుక్కుంటామో మన జీవితం శాపగ్రస్తంగా మారుతుంది. హల్లెలూయా, చదవమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం, అందుకనే ఒకటి అహంకారం అయితే, రెండు సహవాసం. దేవుని యొక్క సహవాసం, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని మనం ఎప్పుడు కోల్పోవద్దు. ఆ సహవాసం దేవుడు మనకిచ్చిన సంఘ సహవాసం కనుక, దేవుడు నీ క్షేమం కొరకు ఏర్పాటు చేసిన స్థలము కనుక, ఆ స్థలములో ప్రభు అద్భుతము చేసేంత వరకు మనము కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా, చదవమ్మా హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు పతనమైపోయాడు, భార్య పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, భ్రష్టుడైపోయాడు లోతు. అదేదో కొన్ని సంవత్సరాల క్రితం సొదొమ గొమొర్రాలో కాలిపోయినా బాగుండు కదా, నిన్ను పిలిచి నీకు ఒక స్థలం ఏర్పాటు చేసి నీ కొరకు రాత్రంతా దేవదూతలో నీ ఇంటిలో ఉంచి నేను ఎంతో ప్రేమించి నేను బయటకు తీసుకొని వస్తే నువ్వు మళ్ళీ గాడికే పోయావు. ఏం లాభం? అంటే మనల్ని పిలిచిన పిలుపు ఎందుకు పిలిచాడో దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అదే సొదొమలో నష్టం, నువ్వు నాశనం కావాలి అని అనుకొని ఉండుంటే దేవుడు లోతును పిలిచేవాడే కాదు, లోతు ఇంటికి వెళ్ళేవాడే కాదు. ఈరోజు చాలామంది ప్రజలు మళ్ళీ దేవుని బిడ్డలారా శాపగ్రస్తమైన అనుభవాలకు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, వారి ఎడల దేవుడు ఏర్పాటును వారు గుర్తించడంలో ఓడిపోయారు. హల్లెలూయా, సబాలి గట్టిగా హల్లెలూయా. అహంకారం రానివ్వుకోకు. రెండు, దేవుడు నీకు ఏర్పరిచిన సంఘ సహవాసం దూరం చేసుకోకు. సహవాసం ఎప్పుడైతే దూరం అవుతుందో నీ జీవితంలో పతనం ప్రారంభమవుతుంది. ప్రభు నిన్ను అక్కడ ఉండమని చెప్పలేదు, ప్రభు నిన్ను ఆ సంఘానికి వెళ్ళమని చెప్పలేదు, ప్రభు నిన్ను ఆ పరిచర్యలో ఉండమని చెప్పలేదు. అది సేవే, అది మందిరమే, ఆలు సేవకులే, కానీ ప్రభు నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. హల్లెలూయా. లోకమంతా నశించిపోతున్నారు, లోకంలో ప్రజలందరూ రక్షణకు రావాలి, కానీ ప్రభు నన్ను ప్రపంచమంతా తిరగమని చెప్పలేదు కదా, ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. యోనా నువ్వు నినివేకు వెళ్ళు, తర్షీషులో కూడా ప్రజలు నశించిపోతున్నారు, కానీ నేను తర్షీషుకు దేవుడు పొమ్మని చెప్పలేదు. హల్లెలూయా. ఆ బాధ్యత నీది కాదు, అక్కడికి వెళ్ళే పని నీది కాదు. అది సేవే, వాస్తవమే, వాళ్ళు సేవకులే, కాదనలేం, కానీ ప్రభు నిన్ను అక్కడికి పొమ్మని చెప్పలేదు. నీకు నిర్ణయించిన సహవాసాన్ని నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వినండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద సౌలును రాజుగా పెట్టుకున్నాడు. ఎన్నికలేని సౌలును అభిషేకించి ఒక అద్భుతమైన రాజుగా, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును అభిషేకించి ఒకరోజు దైవజనుడైన శామ్యూయేల్ సౌలుతో చెప్తాడు, సౌలా, ఈ స్థలంలో నీవు ఉండు, నేను మళ్ళీ వస్తాను, 7 దినాల తర్వాత వస్తాను, నేను వచ్చేంత వరకు ఎదురు చూడు, వచ్చిన తర్వాత బలి అర్పణ చేసి యుద్ధంలోకి వెళ్ళి
మన ప్రాంతాలను మనం కాపాడుకుందాం, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వినండి, సౌలుకు స్పష్టంగా చెప్పాడు దైవజనుడు. సౌలు ఇశ్రాయేలు సైన్యం ఒక ప్రాంతంలో ఉంది. ఇప్పుడు 7 దినముల తర్వాత సమూయేలు రావాలి, కానీ సమూయేలు లేట్ చేశాడు, కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం కాగానే సౌలును ప్రజలు తొందర పెడుతున్నారట. బాగా వినండి, ఎవరు తొందర పెడుతున్నారు చెప్పండి, ఎవరు తొందర పెడుతున్నారు? తనతో ఉన్నోళ్ళందరూ. కారణం, పక్కన ఫిలిష్తీయులు యుద్ధానికి రెడీ అవుతున్నారు. సమూయేలు ఏం చెప్పాడంటే, నేను వచ్చిన తర్వాత బలి అర్పణ చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళుండి అని అన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు, ఆయన అయ్యగారు ఎప్పుడు వస్తాడో, వచ్చినట్టే కనబడతలేడు, అక్కడ యుద్ధం రానే వస్తుంది, నడు తయారుగా మనం మోదం అని తయారు చేస్తున్నారు. ప్రజలు తొందర పెడుతున్నారు. ప్రజలు తొందర పెట్టగానే ఈ మనిషి తొందరపడి బలి సేవకుడు చేయాల్సిన పని ఆయనే చేసి, అలా బయటకు వచ్చాడో లేడో సమూయేలు రానే వచ్చేసాడు. ఇప్పుడు సమూయేలు సౌలుతో అంటాడు, చదువుతా ఒకసారి మాట, అదే 1 సమూయేలు 16వ అధ్యాయం 25వ వాక్యం. త్వరగా చదువు. 1 సమూయేలు 16వ అధ్యాయం 25వ వాక్యం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి, ఇంకొంచెం పైన నుంచి చదువు, 14 నుంచి చదువు, 24 నుంచి చదువు. జనులకు భయపడి వా ప్రజల మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, దైవజనుడా నీ మాటలను మీరి నేను పాపము తెచ్చుకొంటిని. హల్లెలూయా. చదవమ్మ చేతులెత్తి గట్టిగా. మరొక మాట చదువు, 13వ అధ్యాయం, అదే సమూయేలు 8వ వాక్యం చదువు. జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, ఇదిగో చూడండి సమయం ఎట్లుంది. చూశాడు చేశాడు, అయిపోయినప్పుడు పాస్టర్ గారు రాని వచ్చారు. సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని పాస్టర్ గారికి సమూయేలుకు వందనములు బయలుదేరగా సమూయేలు అతనితో, ఎదుగు నా వైపు చూడండి, సమూయేలు అట్లా వస్తున్నాడు, రాజుగారు కదా, వేల మందిలో నుంచి అలా బయటకు వెళ్ళి, అయ్యా వందనాలయ్యా అని అంటే, అక్కడి నుంచి వందనాలు లేదు. బాగా వినండి, ఈయన వందనాలు చెప్పాడు. వందనాలు చెప్పడానికి వెళ్ళాడు సౌలు, అయ్యా వందనాలు అయ్యా అని అంటే సమూయేలు అంటుండు, నువ్వు చేసిన పని ఏంటి? వందనాలు లేదు, ఇంకా ఆయనకు రిటర్న్ వందనాలు లేదు. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏమని అడగగా, అందుకు సౌలు, ఎదుగో ఈ మాట వినండి బాగా, జనులు నా యొద్ద నుండి చెదరి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవుటయు, నీవు నిర్ణయ కాలమున రాకపోవుటయు, ఫిలిష్తీయులు హల్లెలూయా. చదమసలు చేతులు తుష్టారు. హల్లెలూయా. ఆయన ఏం జవాబు చెప్తున్నా, నా వైపు చూడండి ఒకసారి. బాబు ఎందుకలా బలి నేను చేసే పని నువ్వెందుకు చేసావు? నేను వద్దన్న పని నువ్వెందుకు చేసావు? నేను వస్తానని చెప్పాను కదా అని అంటే అంటున్నాడు, నాతో ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు, అందరు నన్ను విడిచిపెట్టి. ప్రజలు నాకు ఒత్తిడి చేస్తున్నారు, కాబట్టి నేనే తెగించి చేశాను. ఈరోజు విశ్వాసుల జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? ఎవరో ప్రజలు ఒత్తిడి చేస్తే కొన్ని చేయకూడని పనులు చేస్తారు.
వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, నీకు తప్పని, అక్కడికి వెళ్ళకూడదని తెలుసు. కానీ ఆ బంధువు కదా, ఏమనుకుంటాడు? మా సొంత అక్క కదా, చెల్లె కదా, మాకు చాలా సమీపస్తులు కదా. జనులకు భయపడి, ప్రజలకు భయపడి, కులానికి భయపడి, బంధువులకు భయపడేటోడు ఒక గొప్ప విశ్వాసం చేయలేడు. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోని. అక్కడ సౌలు దగ్గర నుంచి ప్రజలు వెళ్ళిపోతుంటే ఈయన భయపడి అయ్యగారి మాట వినకుండా, దేవుని మాట వినకుండా ప్రజలందరూ అంటున్నారు, ఏ సౌలా, అయ్యగారు ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పని చేసేది, నీతో ఉంటే మేము చచ్చిపోయేటట్టే ఉన్నాం, నీ పన్ను వేసుకొని యుద్ధం నువ్వు వేసుకొని ఆయన మేము పోతామో అని అందరు వెళ్ళిపోతుంటే, రే ఆగండిరా బాబు అని చెప్పి వాళ్ళందరినీ బుదిరికిచ్చి, ఇక అయ్యగారు వచ్చినట్టు లేడు, మనమే చేద్దాం తీ అని చెప్పి ప్రజలకు భయపడి, ప్రజలు దూరం అవుతున్నారని భయపడి తెగించి ఎప్పుడైతే సౌలు పనిచేశాడో, ఇప్పుడు దైవజనుడైన శామ్యూయల్ అంటాడు, దేవుని మాటకు లోబడక, దైవజనుని మాటకు లోబడక, ప్రజలకు భయపడి నీవు దేవుని మాటకు లెక్క చేయలేదు కనుక నీ రాజ్యం నీకు ఉండదు. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని ప్రజల ఒత్తిడి చాలామంది దేవుని బిడ్డలు ఒత్తిడికి గురవుతున్న కాలం. వాళ్ళకు తెలుసు ఈ ఆచారాలు చేయొద్దని, వాళ్ళకు తెలుసు ఈ క్రమంలో ఈ కార్యకలాపాల్లో పాలు పొందొద్దని. కానీ బంధువుల ఒత్తిడి ఏమవుతుంది? అందరూ వస్తే నువ్వు రావా? వచ్చిపోతే ఏమవుతుంది? ఒక దిక్కు మనస్సాక్షి చెప్తుంది అది క్రమం కాదు కదా. మాట సమూయేలు చెప్పిన మాట, సమూయేలు వస్తానన్నాడు కదా, ఆగుదామా అనుకుంటూనే ఉంటే ప్రజలందరూ అంటున్నారు, నువ్వు ఆగితే మేము ఉండం, వెళ్ళిపోతాం, ఆగితే ఉండం, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు బంధువులు అంటారు, నువ్వు రాకపోతే మేము కూడా రాం, మరి అదే నువ్వు రాకపోతే మేము కూడా రామో, నీకు లేరా బిడ్డలు? మనసంతా పోయేద్దాం. వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నాను, వినండి. నువ్వెప్పుడైతే మనుషులకు భయపడ్డావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. ప్రణాళిక పోయింది. దేవుని వాగ్దానం ముఖ్యమా, నీకు మనుషుల ఒత్తిడి ముఖ్యమా? దేవుని వాగ్దానం నీకు ముఖ్యమా, మనుషుల ఒత్తిడి ముఖ్యమా? రాకపోని వెళ్ళిపోని. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తారు. ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయం 19వ వాక్యం చదువు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. ఇదిగో వారు నీ తట్టు తిరగవలెను, కానీ ఇప్పుడు రివర్స్ అయితే లేదు పరిస్థితి అంతా. అమ్మా, రివర్స్ లేదు పరిస్థితి అంతా. నీ బంధువులను నీ వైపు తిప్పుతావా, నువ్వే నీ బంధువుల వైపు తిరుగుతావా అంటే ఈరోజు 70% విశ్వాసులు బంధువుల వైపే తిరుగుతున్నారు. ప్రతిష్టను పోగొట్టుకొని, క్రమాన్ని తెలిసిన కూడా. అర్థమవుతుందండి. రాకపోతే మేము రామని అంటే రాకు అని చెప్పాలి. నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం. రావద్దని చెప్పం, రమ్మని చెప్తాం. మేమైతే ప్రేమతో ఆహ్వానిస్తాం. మా మీద మీకు సదాభిప్రాయం లేకపోతే మేమేం చేయలేం. అంతేకాని దైవ నియమము కాని క్రమంలో మేము పాలి భాగస్తులు కావడం కుదరదు అని చెప్పే దమ్ముందా? ఈరోజు పెంతెకోస్తు అనుభవంలో ఎదిగి
ఒక ప్రతిష్ట కలిగిన బోధలో పెరిగి నామకార్థమైన పద్ధతులు ఆచారాలలో అడుగుపెట్టే విశ్వాసులు ఎంతోమంది. ఇది ఈరోజు ముచ్చట కాదు, చాలా రోజులు జరుగుతుంది. ఇదిగో సౌలు జీవితంలో నుంచి జరుగుతూ వచ్చింది. జనులు నా దగ్గర నుంచి చెదిరిపోతుండడము నేను చూసి నేను భయపడి ఓ అయ్యగారు గిట్లా చెప్తే మేము రాము, నీ ఇష్టం అని అంటే మారుతామా బోధ? నువ్వు అది తప్పు ఇది తప్పు అంటే మా బిడ్డలకు మేము ఫంక్షన్లు చేసుకోవాలి, ముక్కు చెవులు గుట్టియాలి, నువ్వు రానంటే చెప్పు, మరి మాకు ఇంకో పాస్ దగ్గరికి పోతామని అంటే ఇప్పుడు చేద్దామా ఫంక్షన్? పోయేవాడికి పో. ప్రజలకు భయపడి ప్రతిష్టను అమ్ముకునే సేవ కాదు. హల్లెలూయా. నాకు ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఒక వాగ్దానం? సామ్యుయేలు సౌలుకు చెప్పాడు, నేను వస్తాను, వెయిట్ చేయి, నేను వస్తాను. ఇలా చాలా పర్యాయాలు కులం, కుటుంబం, బంధువులు ఒత్తిడి మన జీవితంలో అదృశ్యంగా జరుగుతుంది. వాళ్ళు అంటారు, నువ్వు రాకపోతే మేము రాము అని అంటారు. మేము భక్తి ఎత్తలేదా? నువ్వే పెద్ద అదా? మాది సంఘం కాదా? పెద్ద ఏవో సింపేసినట్టు మాట్లాడుతున్నావు, పాపం చేస్తానా మేమేమన్నా అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి 100కు 90% ప్రజలు సరేతి అత్తం అనేవారే తప్ప నీ ఇష్టం అని చెప్పే దమ్ము ఆ 10 మందికే ఉంటుంది. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, కానీ దైవ క్రమాన్ని మీకోసం మేము పాడు చేసుకోలేము. మనుషుల భయానికి, కుల భయానికి, బంధువుల భయానికి దైవ నియమములను తప్పుగా మేము చేయలేం. ఆ ప్రతిష్ట కలిగిన బ్రతుకును బ్రతికి చూడు, ప్రభు నీతో ఉంటాడు, ప్రభు నీ పక్షాన ఉంటాడు. ఒకరోజు వాళ్ళే నీ వైపు తిరిగేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనకు అంత ఓపిక లేదు. అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, రేపు వాళ్ళే మనకు దిక్కు అని అనుకున్నావు చూడు, నీకు దిక్కు లేకుండా చేస్తాడు దేవుడు. కారణం ప్రజలకు ఎందుకు భయపడాలండి? ఇదే సేవలో, ఇదే మన విశ్వాసంలో మూల సూత్రం. పోయేవాడు పోని, ఎవరికి భయపడే అవసరం లేదు. భయపడలే పిలిచినాడు దేవుడా. మనకు ప్రభు మాట ముఖ్యం, ప్రజల ఒత్తిడి ముఖ్యం కాదు. ఈరోజు ప్రజల ఒత్తిడికి, బంధువుల ఒత్తిడికి చాలామంది ప్రజలు రాజీపడి చేయకూడని పనులు చేసి నిర్ణయం చేసుకున్న తీర్మానాలు వాళ్ళే తొక్కేసుకొని కులమని, కుటుంబమని, బంధువులని ఏం చేయాలా? ఇక తప్పదు కదన్నా. పోకపోతే మళ్ళీ వాళ్ళతో ఒక బాధ. మన వాళ్ళు ఏమనుకుంటారో, 24 గంటలు మంది ఏమనుకుంటారో అన్నదే తప్ప మరి ప్రభువు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్న దాని గురించి ఏం బాధ. హల్లెలూయా. అందుకనే ఇర్మీయాలో అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నిలబడే అవకాశం నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నువ్వు చేయాల్సిందని తెలుసా? ఏవి నీచములో, ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి. ఆ మాట అసలు ఇంగ్లీష్లో చదువుతావా? ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి విలువైనవి, ఏవి విలువ లేనిదో నువ్వు గుర్తుపడితే నీవు వాళ్ళ వైపు తిరిగే అవసరం లేదు, వాళ్ళే నీ వైపు తిరుగుతారు. అర్థమైందండి? నీ వెనక బంధువులను తెస్తావా, బంధువుల వెనక నువ్వు పోతావా? వాళ్ళని ప్రేమించడం వేరు, ఆచారాలు వేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో ప్రేమగా ఉండడం తప్పని ఎవడు చెప్పలేదు. వాళ్ళతో కలిసినప్పుడే కదా వాళ్ళకు మనం సువార్త చెప్తాం. వాళ్ళతో దగ్గరగా ఉన్నప్పుడే కదా వాళ్ళకు మనం దేవుని పరిచయం చేస్తాం. వాళ్ళని దూరంగా ఉంటే వాళ్ళకి ఎవడు సువార్త చెప్పాలి? వాళ్ళతో కలిసి ప్రేమగా ఉండు. కానీ కొన్ని దైవ క్రమాలలో, దేవుడు నీకు ఇచ్చిన నిర్ణయాలలో నువ్వు నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నీ తట్టు తిరిగేటట్టుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. బాగా వినండి, నువ్వెప్పుడైతే మనుషుల వైపు తిరుగుతావో, సౌలే సాక్ష్యం. ఆ మనుషులు సౌలును కాపాడగలిగారా?
అమ్మ కాపాడగలిగారా? ఏ మనుషుల భయానికి ఈయన భయభ్రాంతుడైపోయి నాతో ఉన్న సైన్యమంతా చెల్లిపోతున్నారు, నా విశ్వాసులందరూ వెళ్ళిపోతున్నారు, నా బంధువులందరూ వెళ్ళిపోతున్నారు, ఈడు వెళ్ళిపోతే రేపు నాకు దిక్కెట్లా అని అనుకొని సమూయేలు మాట, దేవుని మాట లెక్క చేయని సౌలు ఒంటరిగా గిల్బోవా పర్వతాల మీద పిచ్చోడు చచ్చినట్టుగా చచ్చాడు. ఎవరైనా కాపాడా? ఏ మనుషులు కాపాలరు. నీవు దేవుని వైపు ఉండు, ప్రజలందరూ నీ వైపు తిరిగేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, సబాలుషర్గా హల్లెలూయా. దానికి కొంత టైం పడుతుంది, కానీ ప్రతిష్టను, దైవ నియమములను నువ్వు తాకట్టు పెట్టకు. అందుకే సమూయేలు అంటాడు, ఇదిగో దేవుని మాటను, సేవకుని మాటను లెక్క చేయక మనుషులు భయపెట్టినందుకు, మనుషులు తొందర పెట్టినందుకు నిర్ణయం తప్పుడుగా తీసుకున్నావు కనుక నీ రాజ్యం నీకుండదు. హల్లెలూయా. అంత పెద్ద మాట అనేసి చెప్పండి. ఉన్నత వైభవాన్ని విడిచిపెట్టడానికి లూసిఫర్కు కారణం గర్వం అయితే, లోతు తమ జీవితంలో క్షేమం పొందకుండా నాశనం కావడానికి సహవాసం పోగొట్టుకోవడం అయితే, మరొక ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి మూడవ కారణం దేవుని బిడ్డలారా మనుషులకు భయపడడం, మనుషుల క్రమాలకు భయపడడం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న భయభ్రాంతులై చేయకూడని పనులలో అడుగు పెట్టడం, దైవ నియమములకు పెడచెవిన పెట్టడం ఈరోజు అనేకమైన దేవుని ప్రజలు చేసే పని. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు దైవ నియమములలో నిలబడితే, అందుకని ఏ రోజు మనుషుల వైపు లెక్క చేయలేదు, ఎవడెళ్ళిపోయినా లెక్క చేయలేదు. తన సొంత కుమారుడైన అబ్షాలోం తనకు ప్రాణహాని చేయడానికి వ్యతిరేకంగా లేచినా లెక్క చేయలేదు. దేవుని మీదనే ఆనుకున్నాడు దావీదు. ఏ కొడుకు నష్టం చేసినా, ఏ కుటుంబం తనకు విరోధంగా లేచినా, తనతో ఉన్న యోవాబు లాంటి సైనికులు వ్యతిరేకంగా లేచినా మనుష్యుల వైపు చూడకుండా దేవుని వైపు చూసుకుంటూ బ్రతికిన దావీదుతో దేవుడు అంటున్నాడు, నీ సంతానం సదాకాలం నా సన్నిధిలో బ్రతికే అవకాశం నేను ఇస్తాను. హల్లెలూయా. అందుకే నేను ప్రియమైన విశ్వాస బిడ్డలారా, మనుషులు పెట్టే ప్రలోభాలకు తల వంచొద్దు. ఎవరో ఏమనుకుంటారో కాదు, మన దైవ నియమం మనకు చాలా ప్రాముఖ్యం. అందుకనే సౌలు యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణం మనుషులకు భయపడ్డాడు, మనుషుల మాట వింటాడు. చాలామంది ఎవడో బంధువు చెప్తే వింటాడు, సంఘం సేవకుడు చెప్తాడు తలకెక్కదు. అర్థమైందండి? అంటే వాళ్ళ దృష్టిలో ఎవరో మనుషులు చెప్పిన సలహా చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ మన దేవుడు, దేవుని సేవకుడు, దైవ నియమం చెప్పిన పద్ధతి వాళ్ళకి తలకెక్కలే. అందుకే చెప్తున్నాను, దేవుని యొక్క పిలుపులోనే మన పట్ల రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి, మన ప్రతి కన్నీళ్లు తుడవడం ఆయన మొదటి లక్షణం అయితే, రెండు, నిన్ను మధ్యంతరం విడిచిపెట్టే దేవుడు కాదు. మధ్యంతరంలో పాడైపోయిన కెరూబు, మధ్యాంతరములో తన జీవితాన్ని భ్రష్టులుగా చేసుకున్న ఒక లోతు, మధ్యాంతరమే రాజ్యరికంలో నుంచి జిగజారిపోయి రాజ్యరికంగా ఉండాల్సినటువంటి కుటుంబం శాపగ్రస్తంగా మారడానికి ఒక సౌలు కుటుంబం, వాళ్ళ జీవితాలే, వాళ్ళ నిర్ణయాలే కారణమయ్యాయి తప్ప దేవుడు ఏ మనిషిని త్రోసేసే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు వాడుకొని వదిలిపెట్టేవాడు కాదు. అందుకనే అంతము వరకు యూదా తన సంఘానికి రాస్తా అంటాడు, ఇదిగో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకనంటే ఒకప్పుడు వాళ్ళు ఎట్లా మధ్యలో తమ జీవితాలు పాడు చేసుకున్నారో, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పద్ధతిలోకి వచ్చి మీ జీవితాల పట్ల దేవుని ప్రణాళికను మీరు పాడు చేసుకోకండి. హల్లెలూయా. గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎందరో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కొత్త కాదు, పరలోకంలోనే ప్రారంభమైంది. ఇదే మాట పౌలు అంటాడు తిమోతితో, తిమోతి, అందరూ నన్ను విడిచిపెట్టారు, నువ్వు త్వరగా నా దగ్గరికి రా. దేమా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అందరు నన్ను విడిచిపెట్టేశారు. విడిచిపెట్టే అనుభవం అక్కడి నుంచి ఉంది, ఇప్పటిదాకా ఉంది. విడిచిపెట్టేవారు ఎందుకు విడిచిపెట్టారనంటే అహంకారం, ఇదిగో సహవాసం విలువ తెలియకపోవడం, మూడు, మనుషులకు మాటకు లోబడ్డారు తప్ప దైవ చిత్తానికి వాళ్ళకు తలకెక్కలేదు. అందుకనే నా సంఘ బిడ్డలారా, నేను పిలిచిన పిలుపు రేపు ప్రభు యొద్ద నిలబడడానికి, అంతం వరకు నడవడానికి పిలిచాడు కనుక నీ స్థానాన్ని,
నీ విలువను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. యిర్మీయా పుస్తకంలో రాసినట్టుగా ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నువ్వు గుర్తుపట్టు. ఏది క్రమమో గుర్తుపట్టు. ఆ క్రమంలో నువ్వు సాగు. వారు నీ వైపు తిరగాలి తప్ప నువ్వు లోకం వైపు తిరగకుండా నీ జీవితాన్ని కట్టుకో. అంతము వరకు నేను నీతో ఉంటాను. ప్రభు మళ్ళీ అలాగు నడిపించునుగాక. చదమ స్వరమైతే ఆమేన్, హల్లెలూయా. చదమ స్వరమైతే గట్టిగా హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడ.